జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకి మొదటిగా పునాది వేసింది కేసీఆర్ గారు. సో ఆ రోజు ఒకసారి ఈ సందర్భంగా పాత రోజులు గుర్తు చేసుకుందాం ఒక 2 నిమిషాలు. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించకుంటే అసలు తెలంగాణ అనే రాష్ట్రాన్ని కోసం మాట్లాడే వాళ్ళు ఉండేటోళ్ళు కాదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేది కాదు. ఇది అక్షర సత్యం. ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు గెలవడానికి మన టీఆర్ఎస్ ప్రభుత్వము సపోర్ట్ చేసి తెలంగాణ ఇస్తుందని మాటిస్తే సపోర్ట్ చేసి రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నాం. ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు హఠాత్ మరణం అయ్యాక ఇప్పుడు తెలంగాణ బిల్ పాస్ చేస్తామని ప్రామిస్ చేసిన రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు. కాబట్టి నాకు తెలంగాణ రాష్ట్రం ఎలా రావాలి అనే కేసీఆర్ గారు ఆలోచన విధానం ఫస్ట్ దీక్షలో కూర్చొని కరీంనగర్లో కేసీఆర్ గారు అరెస్ట్ కాగానే ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు మొదటి స్థానంలో నిల్చొని ఉద్యమాన్ని నడిపించారు. ఆ తర్వాత శ్రీకాంతాచారి గారి మరణం, ఇంకా ఒక 5-6 విద్యార్థుల మరణాలు, తర్వాత కోదండరామ్ గారు సకల జనుల సమ్మె జేఏసీ అని ఒక ప్రత్యేక కమిటీ పెట్టి సకల జనుల సమ్మె దాంతో తోడ్పడడం. సో ప్రతి ఒక్కరు కలిసి ఉద్యోగులు, విద్యార్థులు, కుల సంఘాలు ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొని ఆర్టీసీ కార్మికులు, రైల్వే కార్మికులు అందరూ కలిసి ఉద్యమంని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళి బిల్ పాస్ అయ్యేలా చూశారు. సో ఇది తెలంగాణ ప్రజలు అందరి కలిసి ఉద్యమం చేస్తే ఏర్పడిందే తెలంగాణ రాష్ట్రం. సో ఈరోజు ఒక పండుగ. తెలంగాణ రాష్ట్రం ఒక కళగా మిగిలిపోతుంది అని అన్న వాళ్ళ నోరు మూత వేసిన పండుగ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అందరూ తిండి లేకుండా అవుతారు, నీళ్ళు లేకుండా అవుతారు అని అన్న వాళ్ళ నోర్లు మూసే పండుగ. బతుకమ్మని హేళన చేసిన వాళ్ళు అదే బతుకమ్మ ప్రపంచ స్థాయిలో మనము పండుగ జరుపుకుంటున్నాం ఇప్పుడు. సో బతుకమ్మని హేళన చేసిన వాళ్ళ నోరు మూసే పండుగ. మన తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రపంచ స్థాయికి చాటి చెప్పిన పండుగ ఈరోజు. సో ప్రజలందరూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది మన రాష్ట్ర పండుగ. ఇది ఏదో ఒక్కరి పండుగ, ఒక మతం, ఒక జాతి, ఒక మతానికి సంబంధించిన పండుగ కాదు. ఇది రాష్ట్ర ప్రజలు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కలిసి జరుపుకోవాల్సిన పండుగ ఇది. సో ప్రజలందరూ మరొకసారి ఆలోచించండి. ప్రభుత్వం ఏం నడుస్తుంది, ప్రజెంట్గా ఏం ప్రభుత్వం నడుస్తుంది ఒకసారి ఆలోచించండి. ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకొక 2 సంవత్సరాలలో. ప్రతి ఒక్కరూ ఓటు అనేది మన జన్మ హక్కు కాబట్టి ఆలోచించి ఓటు వేయండి. ఆ ఓటే మన జీవన విధానాన్ని, 5 సంవత్సరాల మన బతుకుని, 5 సంవత్సరాల మన ఆదాయాన్ని, 5 సంవత్సరాల మన ఆశలని మనం బతికించుకోవాలంటే ఆలోచించి ఓటు వేయండి. మరొకసారి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర పుట్టుక కోసం
తోడ్పడిన విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.